పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ ఇలాఖాలో అరుణమ్మ తనదైన శైలిలో దూసుకుపోతుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు అందకుండా తనదైన శైలిలో బీజేపీ క్షేత్రస్థాయిలో పునాదులు వేస్తున్నారు. ఆదివారం కోస్గిలో పర్యటించిన అరుణమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు చెందిన ముఖ్య నాయకులతో పాటు సుమారు 20 మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. వీరందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ కుటుంబంలో చేరిన వారందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా సొంత ఇల్లు పేరుతో మోసం చేస్తుంది. నన్ను నమ్మి గెలిపిస్తే ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తాను. గొల్ల కురుమలకు గొర్రెలు లేదా వారు కట్టిన డీడీలు ఇప్పిస్తాను. మోదీ పేదలు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినవన్నీ కేంద్రం ప్రభుత్వం ఎన్సీడీఎస్ ఇచ్చినవే. గొల్ల కురుమలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దండాలు మొత్తం మీరు తెచ్చేయండి. మన ఎవరు యాక్టివ్గా పని చేసేవాడు కూడా తెచ్చేయండి. అది బంజారాలో మనకు బంజారా సాంగ్స్ పండిస్తే పాటలు కూడా వాడినారు ఉన్నట్టుంది చేయించినారు. బండికి ఆ పాటలు కూడా పెట్టి పంపిస్తాం. బండి ఒకటి ఇస్తే మాకు తాండల కాడికి తిరిగేసి మాకు తండల కాడికి ఒక బండి సపరేట్ ఇస్తాం. తాండల కాడ అవేర్నెస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది వాళ్ళకు. మీరు మొన్న వచ్చిన ఒక ట్రాక్టర్ ఇచ్చింది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి అని చెప్పి. ఇంకోటి ఏంది, ఒక రైతు వేదిక కానీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని తెలియదు. జనాలు తెలియక చాలా మోసపోతున్నారు జనాలు. 5 సంవత్సరాల నుంచి కరోనా టైం నుంచి ఇప్పటి వరకు రేషన్ బియ్యము ఒక మోదే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు పబ్లిక్ సిటీకి ఒక బోర్డు పెట్టేసి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నాము ఫ్రీ బియ్యం మా పాలన 5 సంవత్సరాలు అంటే ఏ నుంచి ఇస్తున్నారు మేడం? అది గట్టిగా అడగాలి. ప్రతి ఊరు మాత్రం ప్రతి యువకుడు ఈ మాట చెప్పాలి. ప్రతి ప్రచారం చెప్పాలి. ఇది ఉన్నోళ్ళని మోసం చేస్తున్నాం. మోసపుట్టాం. ఇది చాలా మోసం. ఇటువంటిది అంటే ఒక ట్రాక్టర్ కానీ గోధం కానీ రైస్ చిన్న చిన్న ప్రతి వస్తువు